Hello everyone, I am Chandrika and here is the storytelling of Mahakumbh Mela 2025. 144 సంవత్సరాలకు గాను ఒక్కసారి జరిగే ఈ మహాకుంభమేళలో కోట్లాది మంది జనాలు ఈ సంవత్సరం పుణ్యస్నానాల్ని ఆచరించారు. భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశస్తులు కూడా ఈ పుణ్యస్నానాల్ని ఆచరించడానికి భారతదేశానికి విచ్చేశారు. ప్రయాగ్రాజ్లో జరిగే ఈ మేళా జరగడానికి గల కారణం, ఒకరోజు బాగా ప్రసన్నుడై ఉన్న దుర్వాస మహర్షి ఇంద్రదేవుని దగ్గరికి వెళ్ళి ఆయన్ని నమస్కరించి గజమాలతో సన్మానిస్తాడు. అహంకారంతో ఉన్న ఇంద్రదేవుడు దాన్ని నేలపై కొట్టగా దుర్వాస మహర్షి, ఈ దేవతలందరూ కూడా అసురులచే బాధింపబడతారు, అష్ట కష్టాలు పడతారు, లక్ష్మీదేవి భూలోకానికి వెళ్ళిపోతుంది అని చెప్పగా భయభ్రాంతికి గురైన ఇంద్రదేవుని వెంటనే శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తాడు. ఆయన క్షీరసాగరం దగ్గర ఉన్న మందాకిని నదిలో ధన్వంతర స్వామి అమృత కలశం పట్టుకొని ఉంటారు. అది మీరందరూ స్వీకరించడం వల్లే శాప విముక్తి కలుగుతుంది అని సెలవిస్తారు. వెంటనే శివుడిని శరణు కోరగా ఆయన మెడలో ఉన్న వాసుకిని పట్టుకొని దేవతామూర్తులు మళ్ళీ అసురుల సాయంతో పాటు ఆ మందాకిని నది వద్దకు చేరుకుంటారు. అక్కడికి వెళ్ళిన తరువాత తల భాగం వైపు అసురులు మరియు తోక భాగం వైపు దేవతలు గట్టిగా పట్టుకొని వాసుకిని లాగగా ఆ మందాకిని నదిలో అక్కడ ఉన్న ధన్వంతర స్వామి ప్రసన్నుడే అతని చేతిలో ఉన్న కుంభను పట్టుకొని అందులో ఉన్న అమృత బిందువులను ఇవ్వడానికి సిద్ధమవుతారు. అసులు దుర్బుద్ధితో వెంటనే ఈ చూసిన తరువాత దేవతామూర్తులందరిపై యుద్ధం చేయటానికి సిద్ధమవుతారు. 12 రోజుల పాటు అక్కడ జరిగిన యుద్ధం మన కాలంలో 12 సంవత్సరాలు. అందుకు గాను 12 సంవత్సరాలకు ఒకసారి పూర్ణ కుంభమేళ అని చెప్పి, మరియు 6 సంవత్సరాలకు ఒకసారి అర్ధ కుంభమేళ, 3 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ, అలాగే సంవత్సరంలో ఒకసారి వచ్చేదాన్ని మాఘ కుంభం అని చెప్పి అంటారు. ఈ 12 సంవత్సరాలు జరిగిన పూర్ణ కుంభాన్నే 144 సంవత్సరాలకు ఒకసారిగాను మహాకుంభమేళ అని చెప్పి సెలవిస్తారు. దాంట్లో ఉన్న అమృత బిందువులు ఒకటి హరిద్వార్లోను, మరి రెండోది ప్రయాగ్రాజ్లో, మూడోది ఉజ్జయిన్లోని, నాలుగోది నాసిక్లో పడుతుంది. అందుకు గాను గంగా, యమున, సరస్వతి నదుల సమేతంగా ఉన్న ఈ ప్రదేశాన్నే మనం ప్రయాగ్రాజ్ అని అంటాం. ఇక్కడ మహాశివుడు ప్రసన్నుడై ఉన్నాడు కాబట్టి ప్రజలందరూ కూడా స్నానాలు ఆచరించిన వెంటనే మహాశివుడికి నమస్కరిస్తూ ఉంటారు. మీలో ఎంతమందికి శివుడు అంటే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే నాతో పాటు ఈ ప్రయాగ్రాజ్ కథ తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కూడా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. డూ ఫాలో ఫర్ సచ్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ. షో లవింగ్.